భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మీ ముందుకు నేను ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా మీ ముందుకు నేను రావడం జరిగింది ఒక నిజాన్ని చెప్పడానికి. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో జంజీ తరం జంతర్ మంతర్లో ఢిల్లీ నడి రోడ్డున సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక భారీ ర్యాలీకి లక్షలాదిగా భారతదేశం నుంచి తరలి వచ్చిన యువతను మనం చూసాం. వారు దేనికోసం పోరాడారో మనందరికీ తెలుసు. అందరం చూసాం, సోషల్ మీడియాలో చూసాం, అలాగే టీవీ మీడియాలో చూసాం. వారికి ఏం జరుగుతుంది, వారు ఏం చేస్తున్నారన్న సంగతులన్నీ కూడా మనకు క్లారిటీ వచ్చింది. దీని వెనక నీట్ పేపర్ లీక్ అని, వారి భవితని, అలాగే వారిని ఎద్దేవా చేసిన పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. వారు శాంతియుతంగా నిరసన చేస్తూ వారి హక్కులు కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు, ప్రయత్నించారు, కొట్టబడ్డారు, అవమానించబడ్డారు, వ్యతిరేకింపబడ్డారు, దూషింపబడ్డారు, కేసులు పెట్టబడ్డారు. చివరికి వారిని మరి భయంకరంగా తిట్లు తిట్టే పరిస్థితికి కూడా వారు చేసిన నిరసన వెళ్ళింది అనడంలో ఏ అనుమానం లేదు. అయితే వారిని అవమానాలు పొందిన తర్వాత మన భారతదేశ ప్రధాని గారు ముందుకు వచ్చి ఒక మంచి మాటని ప్రకటించారు. దాని గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మన ప్రధాని గారు మాట్లాడిన మాటల్లో నిజం ఎంత ఉంది, నీతి ఎంత ఉంది, సత్యం ఎంత ఉందని గ్రహించవలసిన అవసరం ఉందని మనం చేయించున్నాను. ఇక విషయంలోకి నేను వెళ్తాను. మొదటిగా మన భారతదేశ ప్రధాని గారికి ధన్యవాదాలండి. నమస్కారం. మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. మై డియర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. మీకు ఒక గొప్ప విషయాన్ని తెలియజెప్పాలని అనుకుంటున్నాను. ఆయన చాలా గొప్పగా, తెలివిగా, అద్భుతంగా తన శైలిలో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో మొదట మనం విందాం. వింటే కదా మనకు అర్థం అవుతుంది. ఒకసారి మన భారత ప్రధాని గారు ఏమన్నారో ఒకసారి విందామండి. చూడండి ఒకసారి. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली। किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूँ कि बचपन में गलतियां होती है और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली बातें समझ सकता। एक कल्चरल शौक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती। लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूँ। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम उनको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूँ, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूँ, आपके उज्जवल भविष्य के लिए खपता हूँ। आओ हम मिल करके देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। చూసారు కదా ఏం మాట్లాడారంటే, మన యొక్క పిల్లలు ఎవరైతే ఈ జంజీ తరానికి లేదంటే ఈ యొక్క భారతదేశంలో పట్టుకొమ్మలుగా పిల్లర్స్ గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో యూత్, వారి గురించి అభిప్రాయపడుతూ మన జరిగినటువంటి ఆ యొక్క గలిబిలి కోసం మన ప్రధాని గారు ముందుకు చాలా చక్కటి మాటలు మాట్లాడారు. రండి కూర్చొని మాట్లాడదాం అని మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మాట రండి మాట్లాడదాం అని అన్నప్పుడు మొదట వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. రండి మాట్లాడుకుందాం అన్నప్పుడు మీరే మాట్లాడుకుంటే అది మాట్లాడినట్టు అవ్వదండి, అది డిస్కషన్ కాదు కదా. మీరు వీడియో చేశారు, మీ అభిప్రాయం చెప్పారు, కానీ కూర్చోబెట్టి వారిని మాట్లాడలేదు. రండి మాట్లాడుకుందాం అని అంటున్నారు కదా, వాళ్ళకి మీరు పిలిపించారా? కూర్చున్న తర్వాత కదా మాట్లాడాలి. రండి అని వారు మీరు రావాలని, మీతో కలవాలని, మీతో మాట్లాడాలనే కదా అంత నిరసన చేశారు. ఇప్పుడు మీరు ఏమీ తెలియనట్టుగా వచ్చి రండి మాట్లాడుకుందాం అంటే ఇది హాస్యాస్పదంగా లేదా సార్? మై డియర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, లేదా మీకు అట్లాగే వారు రాలేరు, పోని వారు రావాలనుకున్న మీరే ఆపారు. మీ దగ్గరికి కలవనివ్వకుండా, మీ దగ్గరికి రాకుండా, వారు గోడు చెప్పుకోకుండా ఇప్పటి వరకు కూడా ఆపారు. మళ్ళీ రండి అంటున్నారు. మీరు వెళ్ళొచ్చు కదా సార్, మీరు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కదా, మీరు వెళ్ళొచ్చు కదా. వాళ్ళు ప్రొటెస్ట్ ని మీరు చూసి మధ్యలో నిలబడి ఏంటి మీ ప్రాబ్లం అని అడగొచ్చు కదా. ఎందుకు అడగలేదు
జరగలేదు అంటే అక్కడ ఏం జరిగిపోతుందన్నా? వాళ్ళు ఎవరిని కొట్టే పిల్లలు కాదు, చంపే పిల్లలు కాదండి. వాళ్ళు చాలా మంచి యూత్ సార్. వాళ్ళు వారికి జరిగిన అన్యాయం ఏదైతే నీట్ పేపర్ లీక్ అయ్యిందో, ఏదైతే వారి జీవితాలు పాడైపోతున్నాయో, వారి భవిష్యత్తు పాడైపోతుందో, వారి జీవితాలకి ఎవరు బాధ్యులుగా ఉంటారని వారి నిరసన తెలియజేశారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు. దాన్ని మీరు గమనించకుండా తిరిగి రండి మాట్లాడుకుందాం అని ఆ వీడియోలో అన్నట్టుగా మీరు అందరూ విన్నారు. రెండోదిగా ఏమంటారంటే పిల్లలు దారి తప్పారట. వాళ్ళు ఎందుకు దారి తప్పారండి? నిరసన చేస్తే దారి తప్పినట్ట, నిజాలు మాట్లాడితే దారి తప్పినట్ట? చెప్పండి. వారు సరి చేసుకోవాలి, వారు మన పిల్లలే, వారిని బాగు చేయాలి. ఏం సార్ ఇప్పుడు వచ్చిందా స్పృహ? 12 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మీరు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో సార్లు నీట్ పేపర్ లీక్ అవుతూనే ఉంది, ఎన్నో సార్లు ఈ పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. విద్యలోని కరప్షన్ జరుగుతుంది, అలాగే మన భారతదేశంలో ఉద్యోగాల్లో కరప్షన్ జరుగుతుంది, యువతకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కరప్షన్ జరుగుతుంది. లేదంటారా కాదంటారా? ఒకసారి మీరు చెప్పాలి. మరి ఇలా జరుగుతున్నప్పుడు వారు నిరసన చేస్తే రండి మాట్లాడుకుందాం ఇప్పుడు అంటున్నారు. మరి 12 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయాల మీద మీ కార్యాచరణ ఏంటండి? అసలు ఇది మా మాట కాదు, భారతదేశంలో ఉన్న అందరి భారతీయుల మాట. మీడియాలో చాలా మంచి మీడియాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మీకు సంబంధించిన మీడియాలు కాకుండా మంచి మీడియాలు కొన్ని ఉన్నాయి. ఆ మీడియా సంస్థలు ప్రశ్నించే, సోషల్ మీడియాలో కూడా చాలా తెలివైన వారు, ఇంటలెక్చువల్స్ వచ్చి ప్రశ్న వేయడం జరిగింది ఈ విషయం మీద. దానికి సమాధానం లేదు. ఇకపోతే దారి తప్పారు వీళ్ళు. ఏ విషయంలో దారి తప్పారు? ఎందుకు రోడ్డు ఎక్కారు? ఆలోచించండి, మీరే చెప్పాలి. ఎందుకు రోడ్డు ఎక్కారు? వారికి అన్యాయం జరిగింది కాబట్టి ఎక్కారు. ఓకేనా? ఇక ముందుకెళ్దాం. మీరు తిట్లు తిట్టారు నన్ను కాబట్టి నేను క్షమిస్తున్నాను వారిని అని పెద్ద మాట మాట్లాడారు. ఏం తిట్టారట? తిట్లు తిట్టారట. ఈయన్ని క్షమించారంట. ఈయన మంచిదేనండి. ఆ పిల్లలు తిట్లు తిట్టడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు తిట్టలేదని నేను అన్నగాని తిట్టారు. కొన్ని విషయాల్లో కడుపు మండి బాధపడి తిట్టారు. మీరు పెద్ద మనసుతో వారిని క్షమించారని అన్నారు. మంచిదే. మరి క్షమించారని అన్నారు కదా, గతంలో మీరు ఎవరిని తిట్టలేదా సార్? సోనియా గాంధీ గారిని డైరెక్ట్ గా ఎన్నో సార్లు మీరు ఏమన్నారంటే విధవ, మీ స్టైల్లో మీరు విధవ అన్నారు, చాలా రకాలుగా అవమానించారు, చాలా రకాలుగా సోనియా గాంధీని మీరు మాట్లాడడం కూడా జరిగింది. అది మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు ఇందులో. ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు మరి ఎన్ని బూతులు ఆడారో, ఎన్ని బూతు పనులు చేశారో సమాజం అంతా చూసిందండి. రేపులు చేసిన వాళ్ళు ఎవరండి? మీ పార్టీలో ఎవరు లేరా అండి? స్త్రీలను అవమానించి స్త్రీలను దూషించిన వారు మీ పార్టీలో ఎవరు లేరా? నేను చూపిస్తానండి ఇప్పుడు ఎంత మంచి స్త్రీలు ఉన్నారో మీ పార్టీలో. ఇప్పుడు నేను చూపించబోతున్నాను సార్. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుందంట. ఇప్పుడు మీరు అన్న మాటలు కూడా అలాగే ఉన్నాయండి. కళ్ళు మూసుకొని మనం మాట్లాడుతూ ఉంటే ఎవరు సమాజం చూడదని అనుకోకూడదు. జరిగిన పరిస్థితులన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ చూశారు. ఆ జంజీ తరానికి మన భారతదేశంలో ఉన్న యువతి యువకులకి ఎంత అన్యాయం జరిగిందో అందరూ చూశారండి. దాన్ని అలా మీరు కొత్తగా వచ్చి వారిని క్షమించారంటారేంటి? సరే, వారి కోపంలో 2 మాటలు అన్నారు, మీరు ఎవరు అనలేదా? చెడ్డోళ్ళని ఎవరిని అనాలంటే, చెడిపోయిన వాళ్ళని ఎవరిని అనాలంటే మీ పార్టీలో ఉన్న నాయకులు అనాలి. వారే కదా ఈ రోజు ఎన్నో సార్లు మీడియా ముందు తిట్టారు, మీడియాలోకి వచ్చారు. ఒకానొక టైంలో మీ గురించి మాట్లాడితే చెప్పుతో కూడా కొట్టారు. మొన్న పెట్టుకొని మరి వీళ్ళందరూ కూడా సవ్యంగా సఖ్యంగా నడుస్తున్న వారే. ముందు మీరు ఎవరిని కంట్రోల్ చేయాలంటే, ఎవరిని బాగు చేయాలంటే, ఎవరికి పద్ధతి నేర్పించాలంటే, ఎవరు దారి తప్పిపోయి ఉన్నారంటే మీ పార్టీలో ఉన్నవారు, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి వారు, నాయకులు, వారు వెనకున్న మీ ఫాలోవర్స్ అందరూ కూడా దారి తప్పు ఉన్నారు. భయంకరమైన బూతులు ఆడుతారు, సమాజాన్ని వ్యతిరేకిస్తారు, అవమానిస్తారు, కొడతారు. ఎవరినైనా వీరిని కంట్రోల్ చేయండి, దారిలో పెట్టండి. వారు బాగానే ఉన్నారండి. భారతదేశ యువత ఏమీ చెడిపోలేదు. వారికి ఉన్న బాధను వెళ్ళగరెక్కారు. అందులో ఒక 2 మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడు. ఇక విషయానికి వస్తానండి. మన ప్రధాని గారి యొక్క ద్వంద్వ వైఖరి మీరు చూసారు కదా. మరంటే వీళ్ళకి మంచి నేర్పిస్తారట, ఎవరికి? మన యూత్ కి. కానీ మరి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పరైనా, వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా మీడియా ముందు తిడతారు. అవసరమైతే బీజేపీ కండువా వేసుకొని వచ్చి మన రమణ్ గారు లాంటి వారు ఎవరైనా కూర్చొని ఉంటే పడాలని కొడతారు. పాటమని కొడతారండి. ఏంటి చెప్తూనే. మరి ఏం మాట్లాడరేమండి మోదీ గారు? అంటే మీ పార్టీలో ఎవరికి క్రమశిక్షణ లేదనమాట. మీ పార్టీ వాళ్ళు సవ్యంగా ఎవడు ఉండడనమాట. ఇష్టానుసారంగా ఎవడమటుగా ప్రవర్తిస్తాడనమాట. ఈ వీటి కోసం మాత్రం మీరు మాట్లాడరనమాట. వాట్ ఏ వండర్ఫుల్, సూపర్ సార్. మీరు అసలు వాహ్వా. అసలు మీ ఆలోచన, మీ ఐడియాలజీ వండర్ఫుల్ సార్. మీరు ఎంత బాగా ఆలోచిస్తారంటే ఇంతకంటే గొప్పగా ఎవరు ఆలోచించగలరు? అవతలోడికి నీతులు చెప్తూ మనం ఎలా పోయినా పర్వాలేదని మీ ద్వంద్వ ధోరణి, లేకపోతే మీ అపారమైన ఆలోచన, అపారమైనటువంటి ఐడియాలజీకి హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా గొప్ప వాళ్ళు. మీరు చూసారు కదండి ప్రజలారా. మరి రమణ గారిని ఎలా కొట్టారో మీరు చూశారు. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇక ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, 15 సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు రుచిక సింగ్. ఆ రుచిక సింగ్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయికి 15 సంవత్సరాలే. అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఎవరో ఆమెను రెచ్చగొట్టారో, ఆ కోపం కొంతమంది ఉంటారు. ఎన్ని లక్షల అంత మంది ఉన్న ఆ ప్రొటెస్ట్ లో, అన్ని లక్షల మంది ఉన్న ఆ ప్రొటెస్ట్ లో ఏదో ఒక తప్పు జరుగుతుంది, ఎవరో ఒకరు రెచ్చగొడతారు. అలా ఎవరో ఒక తిట్టారని ఈ అమ్మాయి కూడా తిట్టింది. ఆ అమ్మాయి పేరు రుచిక సింగ్.
15 సంవత్సరాలే. 15 సంవత్సరాల రుచిక సింగ్ ని ఏం చేశారంటే ఆమె మీద కేసు పెట్టారు. మోదీ గారు మీకు తెలిసే విషయం, 15 సంవత్సరాల అమ్మాయి మీద అసలు ఏం చేసిందండి? ఆ అమ్మాయి మీద కేసు పెట్టడానికి ఎఫ్ఐఆర్ వేశారండి. అమ్మాయి ఏం చేసింది? ఎవరిని చంపేసిందా, ఎవరిని కొట్టిందా, తిట్టిందని ఎఫ్ఐఆర్ కూడా వేసి పారేశారు. ఎఫ్ఐఆర్ వేశారు, బానే ఉంది. చూడండి ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి వినండి. सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था, मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप बने हुए थे बहुत सारे, वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को, उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ, मैंने जो करा वो माफ़ी के लायक नहीं था, मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी। मैं पूरे देश से माफ़ी मांगती हूँ। मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ। मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए प्लीज़। విన్నారు కదా, నా మీద ఎఫ్ఐఆర్ వేశారు, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను అని ఆ అమ్మాయి అంది. అయిపోయిందండి. తర్వాత వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, ఎంత మంచోళ్ళో మీ పార్టీ వాళ్ళు కానీ మీ ఫాలోవర్స్ కానీ అమ్మాయిని ఏమన్నారో మరలా అమ్మాయి చెప్తుంది వినండి. ఆ రుచిక సింగ్ ని ఏమన్నారో, ఎంత భయంకరంగా మాట్లాడారో మరొకసారి అమ్మాయి చెప్తుంది, ఒకసారి వినండి. आप जिस तरह से बता रहे कि आपको थ्रेड्स आ रहे हैं, वो किस तरह के आ रहे हैं और किन के जरिए आ रहे हैं? ये किस इंस्टाग्राम और कैसे आपको ये थ्रेड दिए जा रहे हैं? इंस्टाग्राम नहीं, अननोन नंबर से आ रहे हैं। किसी ने मेरा नंबर लीक किया था, अननोन नंबर से आ रहे हैं। मुझे साफ साफ बोला जा रहा है, जहाँ देखोगे आपको हम कर देंगे, आपका जहाँ देखोगे वहाँ पे आपकी हम ऐसे लाइक आपको रेप करेंगे आपका, फिर आपको फेंक देंगे किसी नाले में। अब आपने प्रधानमंत्री जी से माफी मांगी, हालांकि उनकी तरफ से आपको माफ भी कर दिया गया है। क्या इसके बाद भी आपको पुलिस की तरफ से भी कोई परेशान किया जा रहा है या फिर आपके ऊपर जो केस था वो वापस ले लिया गया, ऐसा कोई? केस वापस नहीं लिया गया है। पुलिस मेरे घर पे आज भी आई है, शाम को भी, सुबह भी आई थी, शाम को भी आई है, आती जा रही है। मेरी हर जगह पुलिस मेरे को ढूंढ रही है, जैसे कि मैंने कुछ क्राइम करा है। और मैं बस इतना बोलना चाहती हूँ, मैं बहुत खुश हूँ उन्होंने मुझे माफ़ करा, बट प्लीज़ ये पुलिस सबका मैं नहीं टॉलरेट कर पाऊंगी। విన్నారు కదా ఏం చెప్పింది? రేప్ చేస్తానన్నారట అమ్మాయిని. ఎందుకు రేప్ చేస్తారు మరి? తప్పు అనిపించలేదండి మీకు? అందరికీ వాళ్ళకి తప్పులు చెప్తున్నారు. యవన పిల్లలు తప్పు చేశారని వారు తప్పిపోయారు, దారి తప్పిపోయారు, వారిని సరి చేయాలి, వారు మన పిల్లలు అనుకుని మంచి ఓకదంపుడు మంచి ప్రసంగాన్ని మీరు ప్రజల మధ్య పెట్టారు, చూపించారు, లేదంటే వినిపించారు, బాగుంది. ఏమండి మరి ఇప్పుడు ఇది చెప్పరా అండి మోదీ గారు? రేప్ చేస్తానన్నారట. ఏమండి రుచిక సింగ్ వింటున్నారా ప్రజలరా? అమ్మాయి ఏదో నోరు జారి ఉంటే క్షమాపణ చెప్పింది. ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే రేప్ చేస్తారట, ఫోన్లు చేసి. 15 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేస్తానన్నారంటే వీళ్ళందరినీ ఏమనాలి? మరి వాళ్ళందరూ మీ పార్టీ వాళ్ళు కదా, మీ ఫాలోవర్స్ కదా? మరి అమ్మాయిని రేప్ చేస్తున్నాం అంటే, రేప్ చేస్తున్నాం అని అన్నాడంటే ఎలాంటి వాడు? ఆడి దారి తప్పినోడు కదా, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, వారిని సరిచేయరా మీరు? ఇదండి నీతి. మీకు అర్థమైంది కదండి మన ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి మరి గొప్ప ఆలోచన, గొప్ప జ్ఞానం మీకు అర్థమై ఉంటది. ఇక రెండో విషయాన్ని మీకు చెప్తాను. ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు శ్రద్ధా సింగ్. ఈ శ్రద్ధా సింగ్ అనే అమ్మాయి ఏం చేసిందో తెలుసా? జస్ట్ ఆమె డ్యాన్స్ చేసిందండి. ఎవరి ముందు? RAF అనే, అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. వీరి ముందు ఈ పిల్లలకి రీల్స్ చేయడం ఇష్టం ఉంటుంది, అందరూ కూడా రీల్స్ మాయలో ఉన్నారు. ఇప్పుడు ఇది రీల్స్ ప్రపంచం. వాళ్ళ ముందు చిన్న డ్యాన్స్ చేసింది. చేసినందుకు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయిని ఎంత అవమానించారంటే, ఎంత భయంకరంగా తిట్టారంటే, ఇలా రీల్స్ చేసినందుకు ఆమెను ఎన్ని మాటలు అన్నారంటే, అసలు ఈవిడ ఏం చేసిందో ఒకసారి అది కూడా మీరు చూడండి. RAF ముందు, అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ముందు చిన్న డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చూడండి ఒకసారి. संसद मार्च और कॉकरोच जनता पार्टी के प्रदर्शन के दौरान दिल्ली में बड़ी संख्या में RAF के जवान तैनात थे। इसी दौरान श्रद्धा सिंह नाम की लड़की ने ट्रेंडिंग ऑडियो पर रील बनाई। वीडियो में जैसे ही ऑडियो में नीला वाला शब्द आता है, वो नीली वर्दी पहने RAF जवान की ओर इशारा करती है। इसके बाद लाल वाला लाइन पर अपनी ओर इशारा करती है। यही कुछ सेकंड की वीडियो सोशल मीडिया पर वायरल हुई और विवाद की वजह बन गई। वीडियो सामने आने के बाद बड़ी संख्या में सोशल मीडिया यूजर्स ने कहा कि ड्यूटी पर तैनात सुरक्षा कर्मी की वर्दी का इस तरह मजाक उड़ाना ठीक नहीं है। विवाद बढ़ने के बाद इन्फ्लुएंसर श्रद्धा सिंह ने एक और वीडियो जारी कर अपनी सफाई दी। उन्होंने कहा कि मीम पेज मेरे वीडियो इसलिए चला रहे हैं क्योंकि उन्हें उससे ज्यादा पैसे मिल रहे हैं। उन्होंने ये भी कहा कि मैंने इतनी बड़ी गलती नहीं की कि मुझे इतनी गंदी गंदी गालियां दी जाए।
श्रद्धा का दावा है कि उन्हें अपनी गलती का एहसास है और उन्होंने रील करीब 1 घंटे के अंदर ही डिलीट भी कर दी थी। उनका कहना है कि वीडियो को अलग अलग संदर्भ में दिखाया गया, जिससे विवाद और बढ़ गया। हालांकि उनकी सफाई के बाद भी बहस थमी नहीं। सोशल मीडिया पर लोगों की राय 2 हिस्सों में बटी। చేసింది అంతే. ఆవిడ చేసిన తప్పు ఏంటంటే చిన్న డాన్స్ చేసి అంతేనండి. ఆ అమ్మాయిని ఇంక పట్టుకొని ఎలాంటి ట్రోలింగ్ అంటే నువ్వు 200కి వస్తావా, 100 రూపాయలకి వస్తావా, 50 రూపాయలకి వస్తావా అని అమ్మాయిని ఎంత ఘోరంగా ట్రోల్ చేసి అవమానించి ఎంత వ్యతిరేకించారో ఆ అమ్మాయి మాటల్లోనే మరొకసారి మీరు వినాలి. చూడండి ఒకసారి. मैंने आर्मी वालों के साथ एक वीडियो बनाई थी जिसमें मैंने ये बोला था कि नीला टॉयलेट के लिए, लाल वॉशरूम के लिए, जो कि आई नो बहुत गलत है। बट मैं आपको एक चीज़ क्लियर ये करने आई हूँ कि मैंने उसको 1 घंटे बाद डिलीट कर दिया था। फर्स्ट ऑफ ऑल मैं आर्मी वालों से माफ़ी मांगना चाहती हूँ। एक वर्ग का कहना है कि ये केवल एक ट्रेंडिंग रील थी और इसे जरूरत से ज्यादा बड़ा मुद्दा बनाया गया। वहीं दूसरा पक्ष मानता है कि किसी भी सुरक्षा बल की वर्दी का मजाक उड़ाना या उससे हास्य का विषय बनाना उचित नहीं है, खासकर तब जब जवान संवेदनशील ड्यूटी पर तैनात हो। ये पूरा विवाद सिर्फ एक वायरल रील का नहीं है, बल्कि सोशल मीडिया पर कंटेंट क्रिएटर्स की जिम्मेदारी का भी है। लाखों फॉलोअर्स वाले इन्फ्लुएंसर्स का कंटेंट कुछ ही मिनटों में करोड़ों लोगों तक पहुंच जाता है। ऐसे में मनोरंजन और अभिव्यक्ति की आजादी के साथ ये जिम्मेदारी भी जुड़ती है कि किसी व्यक्ति, संस्था या ड्यूटी पर तैनात सुरक्षा बल का अनावश्यक मजाक न बनाया जाए। बता दें, सोशल मीडिया पर कुछ सेकंड की रील कभी कभी इतना बड़ा विवाद खड़ा कर देती है कि सफाई और माफी के बाद भी मामला शांत नहीं होता। ऐसा ही हुआ है इंस्टाग्राम इन्फ्लुएंसर श्रद्धा सिंह के साथ। करीब 3,75,000 फॉलोअर्स वाली श्रद्धा सिंह एक वायरल रील की वजह से विवादों में है। आरोप है कि उन्होंने संसद मार्च के दौरान ड्यूटी पर तैनात रैपिड एक्शन फोर्स यानी RAF के जवान की वर्दी का मजाक उड़ाया। वीडियो वायरल होते ही सोशल मीडिया पर उनकी जमकर आलोचना हुई। कई लोगों ने इसे सुरक्षा बलों का अपमान बताया, जिसके बाद श्रद्धा सिंह को सफाई देनी पड़ी और माफी भी मांगनी पड़ी। फिलहाल श्रद्धा सिंह ने अपनी सफाई दे दी है और कहा है कि उनका किसी का अपमान करने का इरादा नहीं था, लेकिन विवाद अभी भी सोशल मीडिया पर जारी है। निष्पक्ष मतलब न्यूज़ 24। చూసారు కదండి. మరి దీన్ని ఏమంటారండి? అమ్మాయిలు 200కి రమ్మంటారా, 100 రూపాయలకి రమ్మంటారా, 50 రూపాయలకి పిలుస్తారా? రమ్మని భయంకరంగా ఒక ప్రాస్టిట్యూట్ పిలిచినట్టుగా పిలవడం అంటే అది ఎంత భయంకర పరిస్థితి కాదంటారా మోదీ గారు? ఆడపిల్లలు ఇలాగ అవమానిస్తారా? ఇదా మీ నీతి, ఇదా మీ న్యాయం, ఇదా మీ ధర్మం, ఇదా మీ పరిపాలన? ఆలోచించండి ఒకసారి. ఇదా వాళ్ళని సరిచేస్తాం అంటారు. వాళ్ళు ఏం తప్పు చేయలేదండి. భారతదేశం అంతా చూసింది. ఒకవేళ అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళి ఏదో 2 మాటలు ఏదైనా నోరు జారుంటే ఉండొచ్చేమో గానీ వారి దేశానికి ఏమి నష్టం కలిగించలేదు. దేశాన్ని బాగు చేయాలనుకున్నారు. దేశంలో వారి ఉనికిని చాటుకోవాలనుకున్నారు. దేశంలో మేము పౌరులమే, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నామని శాంతియుత నిరసన చేశారు వారు. అది మీకు నచ్చలేదు. అది మీకు తలపోటుగా తయారైంది. ఎందుకంటే మీ పార్టీ మీద ప్రభావం పడుతుంది. ఏమండి అసలు దొంగలందరూ మీ పార్టీలో లేరంటారా? నేను ఒక మాట సూటిగా అడుగుతాను. అసలు ఎందుకండి ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయించారు? తప్పు ఉండబట్టికే కదా, తప్పు జరిగింది కాబట్టే కదా, తప్పు వెనకాలే మరి మీ హస్తం ఉండబట్టికే కదా, మీరు అందరూ ఉండబట్టికే కదా రిజైన్ చేశారు కాదంటారా? ఆలోచించండి ఒకసారి. మీ అందరికీ తెలియకుండా నీ తప్పు జరుగుతుందా? జరిగిన తప్పుకి మీరు ఏం చేశారంటే తప్పదు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా ఆ పోస్ట్ లోంచి హూస్ చేశారు. అంతేనా? ఈ చివరిగా కొన్ని మాటలు చెప్తాను. ఏమండి ప్రపంచం అంతా మీరు చూశారు కదా, ఎంత అన్యాయం చేశారండి. ఎవరండి పిల్లెట్ గన్స్ తో ఆ పిల్లల్ని కాల్చింది? ఎవరండి టీయర్ గ్యాస్ వదిలి వారిని చెదరగొట్టింది? ఎవరండి ఒక లాఠీకి మేకులు కొట్టి వారిని కొట్టిందండి ఆ పిల్లల్ని, మన యవన పిల్లల్ని? ఎవరండి వారిని జుట్టు పట్టుకొని ఈడ్చింది? ఎవరండి సోషల్ మీడియాలో అవమానపరిచింది? ఎవరండి వారిని భయంకరంగా బూతులు తిట్టి 100కి 200కి 50 రూపాయలకి రమ్మని చెప్పింది, రేపులు చేస్తామని చెప్పింది? ఎవరండి? ఇవన్నీ జరుగుతుంది. మీరు కళ్ళతో చూస్తున్నారు కదా. మన పిల్లలకి ఎంత అన్యాయం జరిగింది భారతదేశంలో ఉన్న యువతి యువకులకు. ఇది మాట్లాడకుండా, ఏ నాయకుడు మాట్లాడకుండా, ఏ పార్టీ వారి పక్క సపోర్ట్ చేయకుండా, ఎవరు వారి పక్షాన్ని ఉండకుండా, ఎవరు న్యాయం గురించి మాట్లాడకుండా ఆ పిల్లల మీద ఎంత భయంకరంగా అబాండాలు వేస్తూ ఒక సాక్షాత్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి వారి దారి తప్పారు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? వారి దారి తప్పిన వాళ్ళైతే శాంతియుత నిరసన చెయ్యరు, దమనకాండ జరిగించి ఉండేవారు, చాలా వ్యతిరేకించి ఉండేవారు. ఏమండి వారిని పోలీసులు కొట్టినట్టుగా ఇక భయంకరంగా రౌడీలు వచ్చారండి. అందులోకి పోలీసులు విఫలం అయ్యారు. రౌడీలు వచ్చి కొట్టారు. భయంకరంగా రౌడీలు చొరబడి రౌడీలు వచ్చి కొట్టారండి. పిల్లల్ని డ్రెస్సులు వేసుకొని కొట్టారు. వారి మీద లేనిపోయినవన్నీ కూడా వీళ్ళు చేశారు, వీళ్ళు ఇలాంటి పనులు చేశారని వారిని వ్యతిరేకించేలా అవమానించేలా వీరందరినీ కూడా సమాజానికి చూపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారండి. గోండాలు వస్తారా అందులోకి? రౌడీలు వస్తారా అందులోకి? గోండాలు వచ్చి కొడతారా ఆ పిల్లల్ని? ఇదా ఇన్ని చేసేసి మీరు ఏమీ తెలియనట్టుగా
ఆ పిల్లల్ని నేను క్షమించేశాను. న్యాయంగా ఎవరిని ఎవరు క్షమించాలి చెప్పండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, న్యాయంగా ఎవరిని మీరు క్షమించాలి? పిల్లల్ని మీరు క్షమించారా? వారేం పెద్ద తప్పులేం చేయలేదు. న్యాయంగా క్షమాపణ మీరే అడగాలి. ఒక హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గా క్షమాపణ మీరు అడగాలి. ఆ పిల్లల్ని టీఆర్ గ్యాస్ వదిలేరు, ఆ పిల్లల మీదకి పిల్లెట్ గన్స్ తో కొట్టారు, ఏమంటే లాఠీ చార్జ్ చేశారు, మేకులు గుచ్చి కొట్టారు, జుట్టులు పట్టుకుని ఈడ్చారు, వారిని అవమానించారు, పోస్టులు పెట్టి వాళ్ళని తిట్టారు. మీ పార్టీ వాళ్ళందరూ మీరు కదా క్షమాపణ అడగాలి. ఆ పిల్లల్ని అడగమంటారు ఏంటి సార్? ఏంటిది? ఇది చాలా దారుణంగా ఉంది, చాలా ఏదో తేడాగా ఉంది కదా. ఆలోచించండి. ప్రైమ్ మినిస్టర్ గా మీరు, మీకు చెప్పే అంత టోలు మేము కాదు కానీ మీరు పెద్దవారు సార్, మీరు గౌరవనీయులు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, గౌరవ ఒక మంచి పదవిలో ఉన్నవారు, భారతదేశాన్ని పరిపాలిస్తున్నవారు. మీరు ఇలా తక్కువగా లేదంటే మీన్ మైండ్ తో మాట్లాడడం రైట్ కాదండి. బ్రాడ్ గా ఆలోచించండి, జ్ఞానంగా ఆలోచించండి. ఏది తప్పో ఏది రైట్ మీరు ఆలోచించండి. మిమ్మల్ని ప్రశ్నించే అంత ధైర్యం గాని జ్ఞానం గాని మరి భారతదేశంలో ఎవరికి లేదండి. ఎందుకంటే మీరు అంత తెలివైన వారు, అంత జ్ఞానవంతులు. మీకున్నంత తెలివి, మీకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. నిజమే అది. ఎందుకంటే మీరు పరిపాలనలో మరి చాలా దీక్షాదక్షులు 12 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించిన వారు. మీకంటే జ్ఞానులు ఎవరుంటారు సార్? ఎంత జ్ఞానం పెట్టుకుని ఇలా మీరు వ్యవహరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముందుకెళ్తే చివరిగా ఒక మాట చెప్తాను. మీ పార్టీలో ఉండి నాయకురాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకురాలు ఉంది, ఆవిడ పేరే కంగనా రనౌత్. ఆహా, నమస్కారం అమ్మా కంగనా రనౌత్ గారు, మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈవిడ గారు మరి యూత్ లోంచే మరి ఇప్పుడు కొంచెం పెద్దదైంది అని అనుకుంటా, ఇప్పుడు పార్టీలో ఒక పదవిలో కొనసాగుతూ ఉన్నారు. ఈవిడి ఈ జన్జీ కోసం ఎన్ని పనికిమాలు మాట్లాడారో, పోస్టులు పెట్టారో ఒక్కసారి మీ ముందు పెడతాను. ముందు మందలించవలసింది మోదీ గారు ఈవిడ్నా లేకపోతే మన యువతి యువకుల్లా అన్నది మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. చివరిగా చదువుతానండి ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి మీ ముందు పెడుతున్నాను చూడండి. ఐ కాల్ జన్జీ జనరేషన్ గట్టర్. గట్టర్ అంటే ఏంటో తెలుసా? కంపు, కంపట అంటే ఒక మురికి కాలువ, మురికి కంపు, గట్టర్. ఇంకా ఏం చెప్పింది చూడండి, దే ఆర్ అగ్లీ. అబ్బా, వాళ్ళందరూ కూడా అగ్లీ అట. చూడండి ఇంకేం చెప్తుంది, డూ డ్రగ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారట, డ్రగ్స్ తీసుకుంటారట. ఇంకేం చెప్పింది, నాట్ గుడ్ అట్ స్టడీస్. ఈవిడ ఏం చేస్తుందంటే స్టడీస్ గుడ్ గా లేదట. మరి ఇంకా ఎండ్లెస్ బాడీ కౌంట్స్ అంటే వీరు ఎక్కువగా మార్చి ఒక శరీరంతో కాదు ఇంకొక శరీరంతో, ఇంకో శరీరంతో, అంటే వ్యభిచారులు అని చెప్తుంది. అర్థమైందండి? వ్యభిచారులు అని చెప్తుంది. చూడండి, దే ఆర్ అగ్లీ, డూ డ్రగ్స్, నాట్ గుడ్ అట్ స్టడీస్, ఎండ్లెస్ బాడీ కౌంట్స్. ఆహా, మరి ఈవిడ ఏం చేయాలి? ఈవిడికి ఎవడ హక్కు ఇచ్చాడు? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేస్తారు, వీళ్ళందరూ కూడా మురికి కలవ, కంపు, అగ్లీగా ఉంటారు. ఇంకేం చేస్తారంటే వీరు ఆ బాడీస్ అంటే ఈ బాడీ మార్చి అన్లెస్ బాడీస్ అట. అన్లెస్ బాడీస్ అని చెప్తుంది. అన్లెస్ బాడీస్ అంటే మార్చి ఒకరి తర్వాత ఒకరితో ఇంకోటికి పోతావు అని చెప్తుంది. అంటుంది ఈవిడి. మరి నేను అనకూడదు కానీ మీరు ఆలోచించుకోండి. మరలా ఈవిడి హీరోయిన్, ఎంతమందితో యాక్ట్ చేసింది మీకు తెలుసు కదా. ఈవిడ మాట్లాడుతుంది ఈ రోజు ఎక్కడ బీజేపీ నాయకురాలుగా ఉండి మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్పిందంటే ఇంకొక పోస్ట్ పైన పెడతా ఉన్నాను చూడండి. అందులోని చాలా అవమానిస్తుంది. బిడ్డలు ఏమందంటే చాలా భయంకరంగా, వీళ్ళందరూ కూడా ఒక పనికిరానులు, ఒక వేస్ట్ గాళ్ళు, వీళ్ళొక దొంగలు, వీళ్ళొక వ్యభిచారులు, వీరొక మోసగాళ్ళు అన్నట్టుగా మరొక పోస్ట్ పెట్టింది చూడండి. ఇది ఇప్పుడు చెప్పండి, మోదీ గారు ఇప్పుడు చెప్పవలసింది ఎవరికి? ఆడపిల్లలు 15 సంవత్సరాల పిల్ల మీద వేసి పెట్టడం, ఇంకొక ఆడపిల్లని అవమానించి నువ్వు నీ రేట్ అంతా అని అడగడం, ఆ చిన్న పిల్లని 15 సంవత్సరాల పిల్లని రేప్ చేసేస్తాను అనడం, ఇవన్నీ మీరు విన్నారు కదా. మరి వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? వీటి మీద మీరు ఏం మాట్లాడతారు? ఇక మీ పార్టీలో ఉన్న గొప్ప నాయకురాలు ఎవరంటే ఈ కంగనా రనౌత్ ఏం మాట్లాడింది విన్నారు కదా. వారు అగ్లీగా ఉంటారు, తర్వాత భయంకరంగా వీరు బాడీలు మార్చుకొని ఒక బాడీతో ఇంకొక బాడీ పరస్పర సంబంధాలు కలిగి ఉంటారు, వీళ్ళు డ్రగ్స్ యూజ్ చేస్తారు, బాగా చదువుకోరు, వీళ్ళందరూ పనికి మాల వారు అని ఒక మాటలో మన యువతను అన్న ఈవిడిని ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఒక భారతీయుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా స్పందించి ముందుకు వచ్చాను. ఎందుకో తెలుసా? దేశం కోసం, ధర్మం కోసం అని సోచి చెప్తారు. నేను దేశం కోసం, నా దేశంలో ఏం జరుగుతుందో నేను స్పందిస్తాను. ధర్మంగా ఉన్నది ఏదైనా సరే, ధర్మబద్ధంగా ఉన్నది ఏదైనా సరే చెప్పడానికి నేను స్పందిస్తాను. మేము ముందుకు వచ్చాను. ఒకసారి మన యువతి యువకుల కోసం తప్పకుండా మనం వారిని కాపాడుకోవాలి, వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి, వారిని మరి మనం బాగు చేసుకోవాలి, వారి యొక్క పోరాటానికి మనం సహాయం చేయాలి, వారు చేస్తున్న మంచి పనులన్నింటిలో కూడా మనం ముందు ఉండాలని మన భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి తెలియజేస్తూ, మన తరం అభివృద్ధి చెందాలి. మన భారతదేశంలో జన్జీ తరానికి దేవుడు బహుగా దీవించి వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలు, వారి అభివృద్ధిలో తోడుగా ఉండి వారి న్యాయ పోరాటానికి దేవుడు సహాయం చేసి అన్ని విధాలుగా తోడై ఉండుగాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.